రైతు రుణమాఫీ మీద రూల్స్ పెట్టి ఇబ్బంది పెడుతుర్రని మహారాష్ట్రలో ఒక రైతన్న మొన్న ఏం చేసిండుల్లా సీదా ఎంఆర్ఓ ఆఫీస్కు ఎద్దు మీద సవారీ చేస్తూ పోయి అప్లికేషన్ ఇచ్చిండు. జరా రైతుల బాధలను అర్థం చేసుకొని రుణమాఫీ చేయమని కోరిండు. ఏ అన్నదాతను ఇబ్బంది పెట్టదని బతిమలాడిండు కదా. సరే అదంతా బయట రాష్ట్రం ముచ్చట. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందనంటే ఇటు తహసీల్దార్ ఆఫీస్ ముంగట అరకగట్టిన ఎడ్లకు బుట్లు పెట్టున్నాయి. రైతన్న చేతుల ముళ్ళ కట్టున్నది. ఆఫీసర్లు బయటకొచ్చి ఆగమాగంగా చూస్తున్నారు. ఇంతకు ఏమైంది? ఆఫీస్ చుట్టుపక్కల ఎక్కడన్నా దున్ని విత్తనాలు వేస్తున్నారా? ఇంతకు ఏమైంది అని అంటే ఇగో ఈ రైతన్న చెప్తాడు నుండ్రి. ఎక్కించుకున్నాక పాలు 40 ఎకరాలు ముగ్గురు సమానం ఉండాలి. మా 10 ఎకరాలు ఉంది, వాళ్ళిద్దరు 15 తింటున్నారు. 10 ఎకరాలు ఉంది, భూమి ఇస్తలేరు. మా దాంట్లోకి తొవ్వ ఉంది, మన్ను పోసిండు వర్షంలో. నీకు లేదు పో భూమి, ఆ నాడు పెట్టుకున్నావు అయిపోయింది అంటున్నారు. అగనట అర్థమైంది అనుల్లా. ఈ రైతన్న పొలాన్ని ఆన్లైన్లో ఎక్కించాలని 12 ఏళ్ల నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ఒక్కలు కూడా పట్టించుకుంటలేరట. అందుకే ఇక లాభం లేదని ఊరోళ్లతోని ఎంట పెట్టుకుని ఇట్లా అరకతోని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి నిరసన తెలిపిండు. మరి ఇప్పటికైనా ఆన్లైన్లో ఎక్కిస్తారో లేకుంటే మళ్ళీ ఏదన్నా సమాధానం చెప్తారో తెలియదు గాని 12 ఏళ్ల నుంచి రైతన్న బాధ తీరలేదంటే ఎట్లున్నదో చూడుండ్రి ముచ్చట. ఇంతకు ఈ ముచ్చట ఎక్కడనో చెప్పలేదు కాదు, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలా.